అంతరిక్ష రంగంలో ఇస్రో దూకుడు పెంచుతోంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను విడుదల చేసింది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించింది. ఢిల్లీలో భారత మండపంలో జరుగుతున్న నేషనల్ స్పేస్ డే వేడుకల్లో భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనా BASని పరిచయం చేసింది. ప్రస్తుతం భూకక్షలో అంతరిక్షంలో 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు భారత్ 5 మాడ్యూల్స్తో భారతీయ అంతరిక్ష స్టేషన్ని నిర్మించబోతోంది. భూకక్షలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది ఇస్రో. నాటికి తొలి మాడ్యూల్ని నింగిలోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇస్రో సైంటిస్టులు. BAS-1 మాడ్యూల్ 10 టన్నులు ఉండొచ్చు. ఈ మాడ్యూల్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలో ప్రవేశపెడతారు. దశల వారీగా దీని నిర్మాణం జరుగుతుంది. 2035 నాటికి ఇది పూర్తవుతుంది. BASలో మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్తో BAS మాడ్యూల్ని తయారు చేస్తారు. అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి LVM-3 NGLV రాకెట్స్ని ఉపయోగిస్తారు. అంతరిక్షం, గ్రహాంతర అన్వేషణకు బాస్ మాడ్యూల్ వేదిక కాబోతోంది. BASలోని ప్రయోగశాలల్లో జీవశాస్త్రం, వైద్య రంగాల్లోనూ పరిశోధనలు చేయొచ్చు. రోదశలో దీర్ఘకాల మానవ ఆవాసానికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించొచ్చు. అంతరిక్ష పర్యాటకానికి ఇది ఉపయోగపడుతుంది.